ఓం శ్రీ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 10 రకాల దుర్దశలను హరించే శ్రీ వాయునందనాష్టకాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీనిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ఏకవీరం మహారౌద్రం తప్తకాంచనకుండలం లంబవాలం స్థూలకాయం వందేహం వాయునందనం. అనగా ఒక్కడే వీరుడు, గొప్ప రౌద్రం కలవాడు, కాల్చిన బంగారు కుండలాలను ధరించినవాడు, పొడవైన తోక, భారీ శరీరాన్ని కలిగినవాడు, వాయుకుమారుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. మహావీర్యం మహాశౌర్యం మహదుగ్రం మహేశ్వరం మహాసురేష నిర్గాతం వందేహం వాయునందనం. అనగా గొప్ప వీరుడు, శూరుడు, ఉగ్రస్వరూపుడు, మహేశ్వరుని అంశ మరియు గొప్ప రాక్షసులను సంహరించినవాడు, వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. జానకీ శోకహరణం వానరం కులదీపకం సుబ్రహ్మచారిణం శ్రేష్టం వందేహం వాయునందనం. అనగా జానకీదేవి శోకాన్ని నాశనం చేసినవాడు, వానరజాతికి కీర్తి తెచ్చినవాడు, గొప్ప బ్రహ్మచారి, శ్రేష్ఠుడు మరియు వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. దశగ్రీవస్య దర్పగ్నం శ్రీరామ పరిసేవకం దశదుర్దశహంతారం వందేహం వాయునందనం. అనగా 10 తలల రావణుని గర్వాన్ని అణిచినవాడు, శ్రీరాముని సేవకుడు, 10 రకాల దుర్దశలను హరించేవాడు, వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. లంకానిఃశంకదహనం సీతా సంతోషకారిణం సముద్రలంఘనం చైవ వందేహం వాయునందనం. అనగా లంకను నిస్సంకోచంగా దహనం చేసినవాడు, సీతాదేవికి సంతోషాన్ని కలిగించినవాడు, సముద్రాన్ని దాటినవాడు అయిన వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. బ్రహ్మకోటి సమం దివ్యం రుద్రకోటి సమప్రభం వరాతీతం మహామంత్రం వందేహం వాయునందనం. అనగా కోటి బ్రహ్మలతో సమానమైన దివ్యమైన రూపం కలవాడు, కోటి రుద్రులతో సమానమైన తేజస్సుతో ప్రకాశించేవాడు, వరాలకు మించిన గొప్ప మంత్రస్వరూపుడు, వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. శతకోటి సుచాంద్రార్కమండలాకృతి లక్షణం ఆంజనేయం మహాతేజం వందేహం వాయునందనం. అనగా 100 కోట్ల సూర్యమండలాల ఆకృతి వంటి లక్షణాలను కలిగినవాడు, గొప్ప తేజోవంతుడు, వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. శీఘ్రకామం చిరంజీవి సర్వకామఫలప్రదం హనుమత్ స్తుతిమంత్రేణ వందేహం వాయునందనం. అనగా త్వరగా కోరికలన్నీ తీర్చేవాడు, చిరంజీవి, హనుమంతుని స్తుతి మంత్రముతో అన్ని కోరికల ఫలాలను ఇచ్చేవాడు, వాయుపుత్రుడు అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఇది శ్రీ వాయునందనాష్టకం. ఇది శ్రీ వాయునందనాష్టకము. ఇప్పుడు ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ అష్టకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా 10 రకముల దుర్దశలు నిర్మూలించబడును, త్వరగా కోరికలన్నీ నెరవేరును, సకల కష్టాలు మరియు శత్రుభయములు తొలగిపోవును.
ఓం శ్రీ హనుమతే నమః.